జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈరోజు జూన్ 2 సందర్భంగా 3వ యానివర్సరీని ఇవాళ గోల్కొండ కోట మీద జెండా ఎగరవేసి మనం ధైర్యంగా తలెత్తుకొని నిలబడగలుగుతున్నాం. ఈ విధంగా ధైర్యంగా తలెత్తి నిలబడడానికి మనం ఒక 6 పదుల పోరాటం చేసినాం. ఎన్నో గలాలు కలాలు కొట్లాడి ఈరోజు ఈ యొక్క ఉద్యమ ప్రస్థానం నిలిచినాం. ఈ ఉద్యమ కోణంని మనం ఏ విధంగా ఒక కౌల కోణంలో, ఒక సాహిత్య కోణంలో ఏ విధంగా చూడవచ్చు అంటారు? తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సాంస్కృతిక కోణం ఉంది. మొదటి నుంచి తెలంగాణలో ఒక నిసర్గమైన స్వాభావికమైన సంస్కృతి ఉన్నది. చాలా చారిత్రాత్మకమైనటువంటి సాంస్కృతిక కళారూపాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇవాళకి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల కిందటి పాటలు సజీవంగా ఉన్నాయి. మన ఒగ్గు కథలో వినే పాటలన్నీ కూడా ఇవాళ నిన్న రాసినవి కావవి, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంటే మిద్దరాములు పాడుతూ చెప్పేవాడు, ఇది 500 సంవత్సరాల కిందటి పాట అని చెప్పేవాడు ఆయన. అంటే వాటి మీద పరిశోధన జరగలేదు, వాటి కాల నిర్ణయం జరగలేదు. కానీ పాల్కురికి సోమన లాంటి మహాకవి ప్రేరణ ఉంది ఇక్కడ వికసించినటువంటి ఈ కళారూపాలకి. ఉదాహరణకి బీరప్ప గురించి పాటలు పాడతారు. అంటే ఒక శైవమత ఆవేశం ఉన్నటువంటివి. అసలు ఒగ్గు కథ కూడా ఒక శైవ కళారూపం. అది ఢమరుధ్వని వినిపిస్తూ. విశేషం ఏంటంటే నన్నయ్యను మనం ఆదిక వింటాం. ఆయన రాసింది మార్గ కవిత్వం. మార్గ కవిత్వం సంస్కృత భూయిష్టమైనటువంటి సాహిత్యం ఆయన చేసింది. తెలుగులో మొదటి కావ్యం అని చెప్పినా దాంట్లో 3 పాళ్ళు సంస్కృతమే, 1 పాలు మాత్రమే తెలుగు. కానీ ఆ తర్వాత పాల్కురికి సోమన తెలంగాణలో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగులో నేను కావ్యరచన చేస్తానన్నాడు ఆయన. అదిగదిగో అదిగదిగో అక్షర జటాజూటి, దేశీయ పదగతుల దివ్య కవితార్భటి. అదిగదిగో అదిగదిగో అక్షర జటాజూటి, దేశీయ పదగతుల దివ్య కవితార్భటి. గద్యమై పద్యమై విశ్వేషు వేద్యమై, ఏలలై కోలలై పరమేశు లీలలై. గద్యమై పద్యమై విశ్వేషు వేద్యమై, ఏలలై కోలలై పరమేశు లీలలై. ఎగిసింది ఎగిసింది కావ్యరసగంగా, ఎగిసింది ఎగిసింది కావ్యరసగంగా, పాల్కురికి సోమన్న హృదయము పొంగా. శీతాంశు చంద్రికల చలువ పందిరి మీద, జాజి పువ్వుల తీగ జాను తెనుగై సాగ. పటుగజ్జ పద్య ప్రబంధముల సాటిగా, పటుగజ్జ పద్య ప్రబంధముల సాటిగా, ద్విపదలో ప్రౌఢిమను దీపించెదీటుగా. ప్రఖ్యాత కథలకు చెప్పిండు స్వస్తి, పామరుల చరితలే అతని కనురక్తి. గొజ్జం బెజ్జమ్మ గొడగూచి మడివాలు మా చెయ్య, బడుగు జీవుల భక్తి చాటిండు సోమయ్య. వర్ణభేదము బాపి బసవ మార్గము జూపి, మార్గ కవితను త్రోసి దేశి కవితను రాసి, పలు ప్రక్రియల కాతడాజ్యుడైనాడు. వర్ణభేదము బాపి బసవ మార్గము జూపి, లోకాని కాతడా రాజ్యుడైనాడు. ముక్కంటిలో వెలిగే ఒక విస్ఫులింగం, పాల్కురికి సోమన్న విప్లవ తరంగం. దేశీయమైనటువంటి ఛందస్సులో, దేశీయమైనటువంటి గతులలో ఆయన ద్విపదలు రచించాడు, పాటలు రచించాడు, ఏలలు కోలలు. ఇవాళ మనమంతా వింటున్నటువంటి ఈ అన్ని ఛందస్సులలో అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన వెలువరించాడు. అట్టడుగు వర్గాల ప్రజల్ని ప్రేరేపించాడు. కులరహిత సమాజం కోసం పోరాడినాడు. బసవ మార్గాన్ని
ప్రచారం చేసినాడు. బసవుడు అనుభవ మంటపం అని పెట్టినాడు అక్కడ కర్ణాటకలో. అనుభవ మంటపంలోకి సకల కులాల వాళ్ళు వచ్చి తాత్విక చర్చ చేయవచ్చు. శివుడు లేడని కూడా వాదించవచ్చు. ఆయన శైవమతాని అయినా దాన్ని ఆయన అనుమతించాడు. అటువంటి ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్నటువంటి ఒక శివకవితా ఉద్యమం తెలంగాణలో కొనసాగింది. అది ఇక్కడి సాంస్కృతిక మూలాలలో ఉంది కనుకనే ఇక్కడ ఒక వీరత్వ స్ఫూర్తి ఉంది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ వీరత్వ గతులు ఇవన్నీ కూడా అంటే వీటన్నిటికీ అంత లోతుంది. ఆ వీరత్వ స్ఫూర్తి ఉంది, ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది, ఆ కులరహిత భావన. తెలంగాణలో మీకు కులం అనేది అంత గడ్డగట్టి కనిపించదు ఇతర ప్రాంతాలలో ఉన్నట్టు. అంతటా ఉన్నట్టు ప్రపంచంలో ఉందని అంతటి కఠినమైనటువంటి స్థితిలో ఇక్కడ కనిపిస్తుంది. దానికి కారణం జరిగిన ఈ సంస్కరణలన్నిటి కూడా. కనుక ఎప్పటి నుంచో సామాన్యులు తీర్చిదిద్దినటువంటి పాట, ఆ పాటను అందుకొని దాన్ని మరింత ఇటువంటి ఒక ప్రజాస్వామిక భావనలతో నింపినటువంటి సోమన్న లాంటి వాళ్ళ కృషి, తదనంతరం వచ్చినటువంటి ఉద్యమాలు, మన ఆధునిక యుగంలో వచ్చినటువంటి ఉద్యమాలు, అది ప్రజానాట్య మండలి, తెలంగాణ రైతాంగ పోరాట సందర్భంలో కావచ్చు. ఇట్లా ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ వాడు పాట అనే కవచకుండలతో పుట్టిండు అనిపిస్తుంది. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు తెలంగాణకి పాటనే ఒక కవచంగా పుట్టింది. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమానికి పాట ఒక పతాకమైంది. పాటనే ఒక పతాకంగా ముందుండింది. ఎందుకంటే ఇది అగ్రేరియన్ సొసైటీ, వ్యావసాయిక సమాజం. వ్యావసాయిక సమాజంలో వాహిక పాటనే. అక్కడ మీకు వచన కవిత్వం అనేది మధ్యతరగతి ప్రక్రియ, కానీ పాట అనేది పూర్తిగా గ్రామీణుల వ్యావసాయిక సమాజం యొక్క లక్షణం. అందుకని ఇక్కడ ఒక జయరాజు ఉన్నాడు, ఇక్కడ ఒక అందశ్రీ ఉన్నాడు, ఇక్కడ ఒక గోరటి వెంకన్న ఉన్నాడు, ఇక్కడ ఒక గద్దరు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అంటే ఈ వ్యావసాయిక సమాజపు ప్రతిధ్వనులే. దాని నుంచి ఒక ఒగ్గు కథలోంచి పాటలు తీసుకొని గద్దరు రాసినాడు, ఒక యక్షగానాన్ని నుంచి గోరటి వెంకన్న రాసినాడు, ఒక కార్మికుల గీతాలు వాళ్ళు అక్కడ పనిచేసుకునే పరిస్థితుల్లోంచి ఒక జయరాజు ఉత్పన్నమైనాడు. కనుక దీని నుంచి వచ్చినటువంటి ఈ గాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా నిలిచేటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నింటినీ ఇచ్చి ప్రజల రక్తం ఉడికెత్తేటట్టు చేసినారు. ఒక ఉద్యమావేశాన్ని అందరిలోనూ కూడా రగిలించారు. జరుగుతున్న అన్యాయాల్ని కళాత్మకంగా చెప్పినప్పుడు మనిషి కదిలిపోయాడు. సాంస్కృతికంగా జరుగుతున్న దాడిని కూడా చెప్పి, ఇగో ఇది మన సంస్కృతి, ఇది మన భూమి, మన వేళ్ళు ఇంత లోతున ఉన్నాయి, వీటిని దర్శించండి అని ఈ మన వాగ్గేయకారులైనటువంటి వాళ్ళు చెప్తుంటే పులకించిపోయింది తెలంగాణ భూమి. అందుకే ఇది ఒక సాంస్కృతిక ఉత్సవంలాగా జరిగింది ఈ ఉద్యమం. ఇది ఉద్యమమా ఉత్సవమా అన్నట్టుగా సాంస్కృతిక ఒక తెలంగాణ ధూమ్ధామ్ లాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి. అట్లా పాటకి ఒక పాటగాచిన పట్టు నా తెలంగాణ అన్నాడు సిద్ధారెడ్డి గారు పాట రాస్తూ. కలిసేటి సేతుల్ల కన్నీటి పాట, సిందొల్ల సిందుల్ల సిగురించే నాట్యం, సిందొల్ల సిందుల్ల సిగురించే నాట్యం, ఒగ్గు మధ్యల దప్పు వాద్య సంగీతం, కళలకే పుట్టుక నా తెలంగాణ, నా తెలంగాణ, పాటగాచిన పట్టు నా తెలంగాణ, నా తెలంగాణ. పాట అనే తేనె కాచిన తేనె పట్టు తెలంగాణ. అటువంటి ఈ తీయనైన పాటనే ఒక ఉష్ణవాహికగా మారింది. అది వలసవాదాన్ని కుప్పగూల్చింది. కానీ నాడు అంటే నైజాం వ్యతిరేక పోరాటంలో కూడా నాడు సాహిత్యం అనేది ప్రముఖ పాత్ర పోషించింది. నేడు తెలంగాణ చివరి దశ ఉద్యమంలో కానీ 69 ఉద్యమ కాలంలో కానీ ఉద్యమం అనేది ప్రముఖ పాత్రగా పాట నిలిచింది. అయితే మనకు నాడు అంటే నిజాం కాలంలోనే మనకు ముడుంబ వెంకట రాఘవాచార్యులు అనే ఒక వ్యక్తి మీ తెలంగాణలోనే కౌలే లేరన్నారు. కానీ తెలంగాణ సంస్కృత పునాదులు మొత్తం కూడా తెలంగాణలో పుట్టి పెరగడం జరిగింది. కానీ ఆ సంస్కృత పునాదులను కూడా లెక్క పెట్టకుండా దాంట్లో కౌలే లేని ఒక వ్యాఖ్యానించినప్పుడు మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు 354 మంది కౌలతోటి ఒక బెల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాడు నైజాం వ్యతిరేక ఉద్యమ కాలంలో సాహిత్యం ఏ విధంగా ఒక నిరూపించే ఒక ప్రయత్నం చేసింది జయరాజ్ సాయుధ పోరాట కాలంలో, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో. అంటే పాటకు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం నైజాం వ్యతిరేక పోరాటంలో వచ్చిన పాటలు బండెనక బండి గట్టి, పాలబుగ్గల జీతగల ఇలాంటి పాటలు రంగురంగుల మారిన దీంట్లో వచ్చిన మార్పును కూడా మనం గమనించాలి. ఒక అడవి ప్రాంతాలు కరీంనగర్, ఆదిలాబాదు, ఈ గోదావరి పరివాహక ప్రాంతాలతోటి పాటు ఇక్కడ నైజాం ఉర్దూ కూడా ఈ తెలుగులో మిక్స్ కావటం వల్ల వచ్చిన దీనికి వచ్చే సౌరభం ఏదైతుందో చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇతర ప్రాంతాలతోటి పోల్చుకుంటే ఈ ప్రాంతం కాడికి వచ్చే వరకే ఉర్దూ మన తెలుగు మిక్స్ అయ్యే వరకే ఇది చాలా అద్భుతమైన భాష ఇక్కడ పుట్టుకొచ్చింది. కాబట్టి ఇక్కడ భాషలో ఉర్దూ ప్రభావం చాలా బలంగా ఉంటుంది, అడవి ప్రభావం బలంగా ఉంటుంది, గోదావరి పరివాహక ప్రాంతాల యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. ఇక్కడ ఆకలి, దప్పులు ఇట్లాంటి వాటికి సంబంధించిన అన్ని
అగపడుతుంది. అట్లాగే ఒక ఉద్యమం కూడా స్పష్టంగా అగపడుతుంది. ఇక్కడ రాసిన ప్రతి కవి మీరు దాశరథిని భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు. ఒక ధిక్కారం, అది రాజైనా కానీ ఎవరినైనా కానీ ఒక ధిక్కరించే ఒక స్వభావం ఈ మట్టి నుండి అలా వచ్చింది. ఆ ధిక్కార స్వభావమే తెలంగాణ పతాకాన్ని అందుకొని ఒక రాష్ట్రంగా ఏర్పడటం అనేది జరిగింది. అంటే అప్పుడు కేంద్రంగా ఉన్నది భూమి సమస్య. ఈ భూమి నాది అని గర్జించారు ప్రజలు. భూమి మీద రాజు పెత్తనము లేదా జమీందారుల పెత్తనము, జాగీందారుల పెత్తనము. భూమి మీద రైతుకు హక్కు లేదు. ఎవడు చెమటోడుస్తున్నాడో, ఎవడు పంట పండిస్తున్నాడో, ఎవడు ఈ పచ్చదనానికి అంతటికి కర్త కర్మ క్రియ అవుతున్నాడో వాడికి హక్కు లేదు. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికం ముదక్కునే. ఈ ముసలి నక్కకు రాచరికం దక్కుతుందా? ప్రాణాలొడ్డి ఈ అడవులన్నింటినీ చదును చేసి ఈ భూములన్నింటినీ కూడా అచ్చుకట్టి వీటిని పొలాలుగా మార్చి వీటిలో పంటలు పండిస్తున్న ఈ రైతుదే ఈ భూమి తప్ప వేరెవరిది కాదు, రాజుది కాదు, మరెవరో జాగీర్దారిది కాదు, జమీందారిది కాదు. ఎవడు శ్రమ చేశాడో వాడిది భూమి. భూమి మీద శ్రమ ఎరగని వాడివి నీకు భూమి ఎట్లా నీది అవుతుంది? భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు వేమని అంటాడు. భూమి నాది అంటే భూమి నవ్వుతుంది. మరి నువ్వు పుట్టకముందు నుంచి నేను ఉన్నాను రా, నేను నిదాన్ని ఎట్లా అవుతా? భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు. దానం చేయని వాడిని చూసి ధనం ఎప్పుడు నీ దగ్గర ఉంటానని. కథన భీతు చూచి కాలుడు నవ్వురా. యుద్ధం అంటే భయపడేవాడిని చూసి యమధర్మరాజు నవ్వుతాడు, మృత్యువు నవ్వుతుందట. ఎప్పుడో రోజు నేను ఆవహించేవాడిని. కనుక భూమి కేంద్రంగా ఉన్నది. ఆ భూమి చుట్టూ బండెనక బండి గట్టి అన్నా కూడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవతావు కొడుకో నా కొడుక ప్రతాపరెడ్డి. సినిమా కోసం తర్వాత నైజాం సర్కారోడా అని చేర్చారు. మొదట జనారం ప్రతాపరెడ్డి అనే ఒక దొర మీద చేసిన తిరుగుబాటు. ఏ బండ్లేవతావు కొడుకో నా కొడుక ప్రతాపరెడ్డి, జామీనుదారులంతా జాగీరుదారులంతా నీ అండా జెరిరి కొడుకో. ఆయుధం కావాలంటే ఎక్కడికో పోయి వెతుక్కోవాల్సిన అవసరం లేదు తిరగబడ్డవాడికి. స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి వడిసేలరాలు దిప్పి, పిట్టలు కొట్టడానికి ఉపయోగించే వడిసెలనే వడివడిగా కొట్టితేను నీ మిలిటరీ వారిపోయరు. కారాపు నీళ్లు తెచ్చి స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి కారాపు నీళ్లు తెచ్చి కండల్లో పోయిందని. అట్లా ప్రజలు తాము వ్యవసాయిక జీవితంలో భాగంగా అల్లుకున్న పాటలు. కానీ వాడికి కష్టము, నొప్పి, బాధ వచ్చినప్పుడు, తిరగబడే చైతన్యం వచ్చినప్పుడు ఆ పాటల్లోకి రాజకీయాలు వచ్చినాయి. ఒక ప్రజానాట్య మండలి వెళ్ళి దాంట్లో రాజకీయాలు చెప్పింది. పాలబుగ్గల జీతగాడ పశులగా సేమొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, నీకు జీతం నెలకు కుంచం తాలువరి పిడి కల్తిగాసం కొలిసితే సేరు తక్కువ వచ్చిందా. ఓ ఎంత ఎంత కరుణరసార్ద్రమైన పాట అంటే వాడికి పెట్టేదే నెలకు కుంచం. నెలంతా పనిచేస్తే ఆ బాల కార్మికుడు వాడికి పాపం వాడికి దక్కేది ఒక కుంచం. ఆ కుంచం అంతా మళ్ళీ తాలు వరిపిడి కల్తీగాసమే. దాంట్లో కూడా మళ్ళీ కొలిసితే సేరు తక్కువ వచ్చిందా. అడిగితే దిక్కులేదు, చెప్పుకునే దిక్కులేదు. గుంపు తరలే వంపు మీద కురుసున్నవు గుండు మీద కళ్ళపై 2 చేతులాడ అంటాడు. కాల్వలై కన్నీరుగార కళ్ళపై 2 చేతులాడ. కళ్ళపై 2 చేతులాడ అని కవి అనటం వెనుక పిల్లలు ఎట్లా ఏడుస్తారో బొమ్మ కట్టి చూపిస్తున్నాడు ఆ పాటలో. పిల్లలు ఇట్లా ఏడుస్తారు కదా, 2 చేతులతో ఏడుస్తారు వాళ్ళు. అందుకే కండ్లపై 2 చేతులాడ వెక్కి వెక్కి ఏడ్చెదవది ఏలా, ఓ పాలబుగ్గల జీతగాడ
దొడ్డికేను దొరవైపోయినావా. జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు కోటీశ్వరుల బూటకమంటావా అని ఆఖరికి వస్తే రాజకీయం చెప్తాడు అక్కడ. కనుక నువ్వు ఇట్లా వెట్టి చాకిరి చేస్తూ పాలబుగ్గల జీతగాడివి, నీ శ్రమనంతా నువ్వు భూస్వామికి ధారపోస్తుంటే ఏ స్వతంత్రం ఎక్కడుంది అని చెప్పి ఆవేదన పడి దుఃఖంతో రాసినటువంటి సుద్దాల హనుమంతు పాట. ఆ రోజు ఒక ఆయన మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్. సుద్దాల హనుమంతు కనబడితే కాల్చివేత. నైజాం కాలంలో ఉన్నటువంటి, అంటే అప్పటి నుంచే ఒక చాలు పడ్డది, ఒక వీరగాథ, ఒక ధిక్కరించే స్వభావం. ఇంతకుముందు తను చెప్పినట్టు అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడేటువంటి ఒక పద్ధతి ఆ చాలు పోసినారు వాళ్ళందరూ కూడా. అంటే మనకి తెలంగాణలో ఒక పాట పుట్టడానికి వెనుకబాటుతనం ఒక కారణం, ఒక అణచివేత అనే ఈ రెండు మనం కలగలిసి చూడవచ్చు. ఎందుకంటే నైజాం కాలంలో ఒక అణచివేత ఉన్నది, ఒక వెనుకబాటుతనం ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక అణచివేశారు, ఒక దోపిడీ చేశారు, మనకు రావాల్సినటువంటి సౌకర్యాలు అందకుండా చేశారు. అంటే ఒక పేదవాడు అనేవాడికి సౌకర్యాలు అందుకోవడం కోసమే ఒక పాట రూపంలో తన గానాన్ని మార్చుకున్న నేపథ్యాలు మనం అంచనా వేయచ్చు. అవకాశం వ్యావసాయిక సమాజం కనుక పాట సజీవంగా ఉంది. పాటలు కూడా రకరకాల పాటలు ఉంటాయి కదా, అది కార్మిక గీతాలు కావచ్చు, అవి వ్యావసాయిక కూలీల గీతాలు కావచ్చు, విప్లవ గీతాలు కావచ్చు, ఉద్యమ గీతాలు కావచ్చు, సినిమా పాటలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఆయా వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి వాళ్ళ పాటలు ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలను బట్టి వాళ్ళ పాటలు ఉంటాయి. భగవంతుడే సర్వస్వం అనుకొని రాసిన పాటలు ఉన్నాయి. మన వాగ్గేయకాలు రచించినటువంటి త్యాగరాజస్వామి వాళ్ళందరూ రాసినటువంటి వాళ్ళు భగవద్ధ్యానం, వాళ్ళు పరిష్కారాన్ని భగవంతుళ్ళు వెతుక్కున్నారు. ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేదో, గగనానికి ఇలకు బహుదూరం బనినాడు అని భగవంతుడు వేడుకున్నాడు త్యాగరాజస్వామి. అట్లానే డబ్బున్న చోట ఇంకో రకం పాట పుట్టుకొస్తుంది, ఓ వ్యాపారాత్మకమైన పాటను మనం ఇవాళ చూస్తున్నాం. కనుక పాట వెనకబాటుతనానికి ప్రతీక ఏం కాదు. ఇతర కళలు వికసించలేదు, అణచివేత వల్ల, వెనకబాటు వల్ల మధ్యతరగతి అనేది ఇక్కడ రాలేదు. మధ్యతరగతి వచ్చి ఉంటే మధ్యతరగతి కళారూపాలు, నాటకం రాలేదు. సినిమాకి మనకు మధ్య పెద్ద అగాధం ఉంది, ఎడం ఉంది. సినిమా ఇక్కడి నుంచి రాలేదు, అది మద్రాసు నుంచి వాళ్ళకి సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు మొత్తం అంతా కలిపి ఒక జీవితంగా చూడలేదు. అందుకని సినిమాలలో మన జీవితమే ప్రతిఫలించలేదు. ఎప్పుడన్నా సినిమాలలో తెలంగాణ పాట వినిపించిందంటే మళ్ళీ జయరాజు లాంటి వాళ్ళు రాసిన పాటలే వినిపించినాయి, గోరెటెంకన రాసిన పాటలు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి భూపోరాటాల మీద వాళ్ళు సినిమాలు తీస్తే ఈ పాటలు వాడుకున్నారు తప్ప ఇతరత్ర తెలంగాణ జీవితం ఎప్పుడు సినిమా తెరకు ఎక్కలేదు, సినిమాల్లో చూపించబడలేదు. ఆ కారణంగా సినిమా లేదు మనకు. ఇక్కడి నుంచి ఆ సినిమాల ఉత్పత్తే జరగలేదు, ప్రొడక్షనే ఇక్కడి నుంచి జరగలేదు. 50 ఏళ్ళుగా అదే కొనసాగింది. అంటే ఇప్పుడు మన రాష్ట్రం వచ్చినాక మరి ఇలా సినిమాని మరి మనం మార్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది కదా. మరి అంటే ఇప్పుడు ఒకటండి, మొట్టమొదట తెలంగాణ సినిమా అంటూ ఒకటి రావాలి. ఇప్పుడు తెలంగాణ సినిమా అంటూ ఒకటి వస్తే దానికి ఏం చేయాలనే ప్రశ్న వస్తుంది. అసలు వాట్ ఈజ్ తెలంగాణ సినిమా అనేది ఇంతవరకు డిఫైన్ అవ్వలేదు. అంటే ఇప్పటివరకు ఏదో ఉద్యమ పార్శ్వాన్ని చిత్రించే సినిమాలు వచ్చినాయి తప్ప తెలంగాణ జీవితం రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సినిమా ఎవరో మనవాళ్ళే రావాలి, తీయాలి. ఇప్పుడు ఉద్యమానికి ఒకరమైతే ఎట్లా ముందట పడ్డాము అంటే రాష్ట్రం ఏర్పడంగానే ప్రతిదీ అట్లా మారిపోవు అన్నీ కూడా వెంటనే. ఇది ఇంకొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరగడానికి మళ్ళీ ఎవరో ఒక వ్యాన్ గార్డ్ పాత్ర పోషించాలి. ఫస్ట్ డిఫైన్ అవ్వాలి వాట్ ఈజ్ తెలంగాణ మూవీ అనేది నిర్వచించి ఓ 4-5 సినిమాలు వస్తే వాటి ప్రోత్సాహానికి మనం ఏం చేయాలనేది ప్రభుత్వం దగ్గర మనం అప్పుడు మాట్లాడగలుగుతాం. ఇదిగో ఈ పని చేయండి అని లేదు కదా అసలు. అంటే ఇవాళ మన గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ అవార్డ్స్ కూడా మనం ఒక నంది అవార్డ్స్ కూడా మన తెలంగాణ పేర్లు పెట్టుకొని మన తెలంగాణ చిత్రాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రకమైన ప్రోత్సాహం జరుగుతుంది కాబట్టి ముందు ఇంకా అంటే నేను ముందు తెలంగాణ సినిమా ఉంటే ఆ సినిమాలకు అవార్డులు మనం ఇప్పుడు అవార్డులు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తాం? పాటలు పాడుతున్నాం. మనం ఉద్యమకారులకు మనం అవార్డులు ఇచ్చుకుంటాం. మన దగ్గర పద్య కవిత్వం ఉంది వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం, వచన కవిత్వం ఉంది వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం. సినిమా వాళ్ళు కూడా ఒకటే అరా ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం. కానీ సినిమా అంటూ ఇక్కడి నుంచి ఒకటి వస్తే అది ఇక్కడ జీవితాన్ని ప్రతిబింబిస్తే అది తెలంగాణ సినిమా అంటే అప్పుడు దానికి గవర్నమెంట్ ఏం ప్రోత్సహించాలనేటువంటి ప్రశ్న వస్తుంది. సార్ ఇప్పుడు ఇది ఒక కరువు నేపథ్యంలో మీరు ఒక అద్భుతమైన ఒక పాట రాశారు. ఒకసారి మన ప్రేక్షకుల కోసం వానమ్మ వానమ్మ ఒకసారి వచ్చిపోయిన నేపథ్యం. అనేక సంవత్సరాలుగా ఈ నేల మీద నీటి సమస్య అనేది ఒక ప్రధానమైన సమస్య, ఆకలికి అది ప్రధానమైన సమస్య. చెరువులు ఒకనాడు కాకతీయుల కాలంలో ఉన్న గొలుసుకట్టు చెరువులు మొత్తం కూడా అంతమైపోయి అసలు నీళ్లు లేని వాతావరణం ఏర్పడ్డప్పుడు అసలు తెలంగాణ మూమెంట్కి కూడా నీరే ఒక ప్రధానమైన సమస్య. కరువు నుంచి బయటపడటం కోసం నీరు. చిన్న ఇంటరప్షన్, జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేది అనమాట,
ఈసారి ఉద్యమం నీళ్ళలో పుట్టిన నిప్పు అనేది నీళ్ళలో పుట్టిన అలా నేను ఇక్కడ కరువుకు స్పందించి రైతు సమస్యనే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, నింగిన కర్రు నడవాకపాయే, గొర్రు నడవాకపాయే, తాలి పుస్తేలు బాయే, తట్టి సెమ్ములు బాయే, నెర్రేవారిన బతుకు అర్రాజు పాలాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ. అలాంటి కరువు, అలాంటి దుఃఖం నుండి వచ్చిన పాటే ఈ వాన పాట. నిజానికి చాలా వస్తువుల మీద వచ్చినాయి పాటలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో. మొదటి దశలో గద్దర్ రాసినటువంటి పాట నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని, బహుశా నాకు తెలిసి అది మొదటి పాట, అది మొదట వచ్చినటువంటి పాట. దాంట్లోనే మన ఆ మాట ఉంటుంది, మన తెలంగాణమున బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, బడికి ఆ పిల్లగాళ్ళు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, చెట్టు నీడ ఎటు తిరుగుతుంటే వాళ్ళు అటు తిరుగుతుంటారని, పంతులు వస్తే పోరడు రాడు, పోరలు వస్తే పంతులు రాడు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారుగానికి సాకు పీసు లేదో మాయన్నల్లారా, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా అని వివక్ష ఎట్లా ఉంది అని చెప్పేటువంటి పాటతోని అది మొదలైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైందంటే గ్రామాల శిథిలత్వం అనేది బాగా పాడడం మొదలుపెట్టినారు. శైథిల్యం, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని గుట్రల అంటే ఈ గ్రామాల శైథిల్యం మీద వచ్చిన పాటల మీద పరాకాష్ట గోరటెంకటువంటి పాట. అంటే వృత్తులు నశించిపోవటం, నీళ్ళు అడగంటం, మడుగులన్నీ అడుగంటి పోయినై, బావులు సావుకు దగ్గరయినై, వాగులు వంకలు ఎండిపోయినై, సాకలి పొయ్యిలు గూలిపోయినై, పొద్దంతా నడిసెటి పెద్ద బోరు కూడా మా పల్లెల్లోన. మొదట ఆయన ఏం రాశాడంటే పెద్ద బోరు పొద్దంతా నడుస్తుందో బలిసీనా దొరలది అని రాసిండు. కానీ తెలంగాణలో విపరీతం ఏంటంటే ఎవరి బోరు వస్తుంది, అందరిది ఎండిపోయింది, వాడు ఎవడన్నా కానీ. అప్పుడు మళ్ళీ మార్చి రాసినాడు పొద్దంతా నడిసెటి పెద్ద బోరు కూడా నా పల్లెల్లోన, గుప్పెడు నీళ్లకు నోసుకోకపాయే ఇది ఏమి చిత్రమో, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, హరిచంద్ర పజనాటకాల పంతులారు మోనియం సెదలు పట్టినది, యక్షగానములు నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు, యాచకులు ఆ బుడిగా జంగాలు మా పల్లెల నిడిసి, పాత బట్టల గల్లీలమ్ముతుండ్రో ఆ పట్టణాలలో, పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యిర, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా, తల్లి దూసేమియకు దూరమయ్యినారా సాయబులా పోరలు, ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో అని ఆయన ఇది కావచ్చు. మన అందశ్రీ రాసినటువంటి పల్లె నీకు వందానాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మో. తర్వాత మన వరంగల్ సీన్ రాసినటువంటిది ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే దేవా. ఇవన్నీ గ్రామం ఎట్లా శిథిలమైపోయింది, ఆ గ్రామాన్ని పట్టించుకోలేదు అన్న ఆవేదనలోంచి వచ్చినటువంటి పాటలు. ఈ తర్వాత మెల్లమెల్లగా సంస్కృతిని ఉన్నతంగా చెప్పేటువంటి పాటలు. 98లోనే సిద్ధారెడ్డి గారు తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ అని సారు కల్చరల్ పండుగలన్నీ వస్తాయి దాంట్లో. ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా, బువ్వలేని తల్లి బోనం వండింది,
బువ్వలేని తల్లి బోనమొండింది, సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా, బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ. తను రాసింది. వందనాలు వందనాలు అమ్మ నీకు, నన్ను గన్న తెలంగాణ తల్లి నీకు. ఎర్ర మోదుగు పువ్వుల చీరగట్టినవు, పల్లె తంగేడు పువ్వుల రైకెదొడిగినవు, కొండ కోనలన్నీ కుప్పులోన ముడిసి కట్టినవు. అలా అంటే మన మా తెలంగాణ నమ్మ నీవు, లంబాడి లచ్చక్క నీవు, నల్గొండ ఐలమ్మ నీవమ్మ, వందనాలు వందనాలు అమ్మ నీకు, అమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు అని. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. ఎగిసేటి గోదారి ఎదమీద చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందెరవళి, పెనుగంగ ప్రాణహిత కిన్నేర సాని మోత, ఆ చిలుక వాగు చిందు జంపన్న వాగు పొంగు, జలతారు వెండి కొండలు జలతారు వెండి కొండలు మా తల్లి మెడల దండలు. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. ఇది మన వెంకన్న రాసి. అంటే తెలంగాణ తల్లి మీద పాటలు వచ్చినాయి. అంటే ఉద్యమం అసలు స్వభావం మారిన కొద్ది సాహిత్య రూపు ఎలా మారిందో చూడండి. కరువు మీద తను చెప్పినట్టు. అది ఇప్పుడు వానమ్మ వానమ్మ అతను పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, చెట్టు మీద పిట్టాలెగురవు సేదబాయిలో ఊటలూరవు. అది మిత్ర రాసినటువంటి పాట, ఆయన రాసినటువంటి కరువు మీద. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా, వరిసేను కడుపుకే తిండి గింజలు లేక ఒలవల ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్టాలేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా. ఈ కరువు దానంతలది వచ్చిందా? మళ్ళీ దానికి ఉన్న మూల కారణాన్ని పట్టుకొని రాశారు. తలపున పారుతంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా. అలా నీ కళ్ళల్లో గోదారి పారుతున్నా, నీ కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్ల దాహాలు తీరవాయే, నీ గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. అలా అసలు ఒకటేంటి అది పాలిటిక్స్ ను చాలా నిర్దిష్టంగా పట్టుకున్న పాటలు కూడా ఉన్నాయి. అంటే కరెక్ట్ గా రాజకీయమైనటువంటి ప్రశ్నను లేవనెత్తినటువంటి పాటలు వెంకన్న రాసింది. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, నువ్వు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం బాడితే మేము పరవశించిపోవచ్చు, సెక్రటేరియట్లా మాత్రం చక్రం దిప్పుటగల్వదు, పొమ్మంటే పోవేందిర పోరావో వలసవాది, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు. మేమేమి వాళ్ళకు వ్యతిరేకం కాదు, బతకనీకి వచ్చినోని బాయి బాయిగా చూస్తాం, దోసుకోను వచ్చినోడ చూసుకోర నీతోవా అని చెప్పి గోరటెంకన్న చేస్తుంది. అంటే అది కాళోజీ నుంచి ఉంది. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేస్తాం అని కాళోజీ చెప్పినట్టు. తర్వాత అప్పుడు ఆయన కూడా ఒకటి చెప్పినాడు, తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్త, రూపాయికి 100 పైసలు కాకపోతాయా, సుత్తె మొత్తనంటుందా, కొడవలి పదును తగ్గిపోతుందా అని కిలోగ్రామ్కు. చాలా మంచి ఇదన్నమాట ఆయన రాసింది కూడా. ఈవెన్ భాష మీద కూడా ఆయన ఒక మంచి కవిత రాశారు ఆయన కాళోజీ. వాక్యంలో 3 పాళ్ళు ఇంగ్లీషును వాడుకుంటూ ఉర్దూ పదం ఒకటి దొరలగానే హిహి అని గిలించేడి వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము అని ఒక బ్రహ్మాండమైన పోయం ఉంటుంది. అంటే రోడ్డని అఘోరిస్తూ సడకంటే ఏవగింపు. రోడ్డు అనటం తెలుగే, కానీ సడకంటే మాత్రం ఉర్దూ అయిపోతుంది. అంటే ఇంగ్లీష్ పదజాలం మొత్తం కూడా ఇంగ్లీష్ వాడడం షాని, కానీ ఉర్దూ వాడితే టీ అంటే తేట తెనుగు, ఛాయ్ అంటే కోపముడు, ఛాయ్ అంటే మాత్రం అనాగరికం, షాని లేదు, సున్నితంగా లేదు భాష. ఛాయ్ అంటే తేడా వచ్చేసింది, ఛాయ్ అంటే తేడా వచ్చేసింది. ఇది ఏమిటిది? ఆఫీస్ అని అఘోరిస్తూ
కచీర్ అంటే కటు, కట్టు. ఆఫీస్ అంటే మాత్రం అందంగానే ఉంటుంది, కానీ కచీర్ అంటే మాత్రం మనకు కటువుగా వినిపిస్తుంది. ఇదేంది అని ఆయన 2.5 జిల్లాలదే దండి భాష తెలుగు, తక్కినోళ్ల నోళ్ల భాష తొక్కిపెట్టు తీర్పు వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము అని ఆయన ఒక అద్భుతమైన, అది తర్వాత చాలామంది మీ ఆర్గ్యుమెంట్ అద్భుతంగా తీసిపోయాం. జయశంకర్ గారు కూడా చాలా బాగా చెప్పేది, అంటే తెలుగు మీద ఉర్దూ పిత్తగుంత అని చెప్పినట్టు ఆ ఉర్దూ ప్రభావం ఎట్లా ఉంటుంది. అసలు నిజానికి ఆంధ్ర ప్రాంతీయులు మాట్లాడే తెలుగులో కూడా చాలా ఉర్దూ ఉంటుంది. పదాలు ఉన్నాయి. మేము ముక్తసరిగా అన్నామని అంటారు. ముక్తసరి అంటే ఏమిటి? ఉర్దూ. అది ముక్తసర్, అది ఉర్దూ. మాది అసలైన తెలుగు అండి, అసలు అంటే ఉర్దూ. మా సిసలైన తెలుగు అండి, సిసల్ అంటే ఉర్దూ. మాది నిఖారసైన తెలుగు అండి, నిఖాలస్ అంటే ఉర్దూ. పటాకులు కాల్చినామంటే మనం పటాకే ఉర్దూ. పటాక్ అంటే ఉర్దూ. అసలు కిటికీ ఉర్దూ, చెప్పల్ ఉర్దూ, చెప్పులు మనం వాడే మాటలు అదేంది మన తనఖా పెట్టుకున్నాడు అంటాం. అంటే ఆంధ్ర ప్రాంతాన్ని కూడా కుతుబ్ షాహీలు అనే వాళ్ళు దాదాపుగా అంటే తల్లికోట ఇది 1570 నుంచి దాదాపు అంటే మనకు బ్రిటిష్ వాడు వచ్చే వరకు 18th సెంచరీ వరకు కూడా ఉన్నారు కదా. 1803 రూలింగ్ లో కూడా మీకు సైన్య సహకార చాలా రోజుల వరకు ఉన్నారు కదా. తర్వాత కదా పోయింది, వాళ్ళకి ఇచ్చారు కదా, దత్త మండలాలు అన్నాం, వాళ్ళకి ఇచ్చేసారు కదా. కనుక ఇప్పుడు అధికార భాష అండి ఉర్దూ ఒక దశలో. కనుక అన్నిట్లో దరఖాస్తు అంటున్నాం. దరఖాస్తు అంటే ఏమిటి? దరఖాస్తు ఉర్దూ పదం. దరఖాస్తు అంటే ఉర్దే కదా. కనుక ఇవన్నీ తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేశారు, తనఖా పెట్టుకున్నాడు. మీరు ఎవరి తాలూక్ ఉర్దూ. ఇవన్నీ కూడా ఆదాన ప్రదానాలు జరుగుతాయి ఒక భాష నుంచి పదాలు. ఇప్పుడు మన దగ్గర పోరడా అంటే వెక్కిరిస్తారు, అది పోర్గా మరాఠీ నుంచి వచ్చింది మనకు. ఎందుకంటే మనకు మహారాష్ట్ర ప్రభావం ఎక్కువ. చిన్నపిల్లలు కూడా మన వాళ్ళు విఠలను అంటారు చప్పట్లు కొట్టమంటే. అంటే ఆ విఠోబా భక్తి, ఆ పండ్లాపూర్ ఆ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఇదన్నమాట తెలంగాణ. సో ఈ వెక్కిరింతలు, ఈ అవమానాలు, విస్మరణకు గురి చేయటం, సాహిత్య చరిత్రలో మన వాళ్ళకి సరిగ్గా అకామిడేట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా సాహిత్య లోకంలో ఒక ఆగ్రహాన్ని. నీళ్ళలో జరుగుతున్న అన్యాయము వీటన్నిటిలోంచి ఒక ఆగ్రహం, ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంలోంచి ఇంకో ఆగ్రహం, వీటన్నిటిలోంచి వచ్చినటువంటి పోరాటం, ఈ పోరాటానికి ఉత్ప్రేరకంగా పాట ఇది కొనసాగినటువంటి ఒక అంటే కంప్లీట్గా తెలంగాణలో ఒక పాటను ఒక ఉద్యమ కేంద్రంగా పాట పుట్టింది. అంటే టోటల్ సెంట్రలైజ్డ్, అంటే తెలంగాణ ఉద్యమాన్ని సెంట్రలైజ్ చేసుకుంది. అంటే ఆంధ్ర సాహిత్యానికి తెలంగాణ సాహిత్యానికి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? అంటే ఆంధ్ర సాహిత్యానికి అక్కడ వాటర్ పుష్కలంగా ఉంది, అన్నం ఉన్న తర్వాత మంచి కూర తింటాడు, మంచి అన్నం తింటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, రాసే పాట కూడా మంచిగానే ఉంటుంది. అంటే అది ఆకలి అగుపడదు, దాంట్లో ఆత్మగౌరవం అగుపడదు, దాంట్లో శృంగారం ఎక్కువ పాలు ఉంటుంది. అందుకనే సినిమా రంగంలో ఎక్కువ శృంగార పాటలు మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళు రాయటానికి అదే కారణం. మనం అందరం ఆకలి పాటలు, ఆత్మగౌరవ పాటలు రాయటానికి ఏంటంటే మనకి ఇక్కడ ఈ సమస్య ప్రధానమైంది. అంటే తెలంగాణ ఉద్యమ పాట కదిలించినంతగా సినిమా పాట కదిలించలేదు కదా. ఇది దీనికి జీవం ఉంది కదా, దీంట్లో ప్రాణం ఉంది, దీంట్లో ఆత్మగౌరవం ఉంది, దీంట్లో ఒక జీవితం ఉంది, దాంట్లో జీవితమే ఉంటుంది. పాడుకునే పాటలు అలా అంటానికి ఇది కూడా అవసరమే, శృంగారం అవసరం లేదని పోయిందని కాదు. అక్కడి నుంచి కూడా మనకు గొప్పగా దళిత కవిత్వం వచ్చింది. ఎందుకంటే అక్కడ కారం చేడు, వేంపెంట, చుండూరు లాంటి మళ్ళీ అక్కడ కూలిపేటల నుంచి అద్భుతమైన పోయిటరీ వచ్చింది. అంటరాని వసంతం లాంటి గొప్ప నవలలు కళ్యాణ్ రావు లాంటి వాళ్ళు రాసినారు. ప్రధానంగా ఏంటంటే ఈ జానపద పాట సజీవంగా మన దగ్గర ఉంది. కారణం ఏంటంటే ఈ పెట్టుబడి అనేది మన జీవితంలో అన్ని మూలల్లోకి ప్రవేశించలేదు. అంటే సినిమా అనేది అక్కడ ఏమైందంటే అందరినీ కమ్ముకున్నది, అది మొత్తం ఆవరించింది అనమాట. ప్రతి కవిని అది అయస్కాంతం లాగినట్టుగా లాగేసింది అనమాట. కొంచెం పాట రాస్తే వాడు కథం అటువైపు వెళ్ళిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి. దానివల్ల ఏమైపోయిందంటే రెండోది, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది అగ్రేరియన్ సొసైటీ అన్నాం కదా, అక్కడ మధ్యతరగతి వచ్చింది. కనుక మధ్యతరగతి కవిత్వ రూపాలు అక్కడి నుంచి ఎక్కువ. వచన కవిత్వానికి మనకు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంచి వచన కవులు, వచన కవిత్వాన్ని చాలా ఊపుగా ఫోర్స్గా రాసిన వాళ్ళు. ఇప్పుడు దళిత కవిత్వాన్ని తీసుకుంటే మద్దూరి నగేష్ బాబు లాంటి వాళ్ళు, పైడి తెరేష్ బాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కనబడతారు. కానీ పాట విషయానికి వచ్చి, ఒక ప్రత్యామ్నాయ పాట విషయానికి వచ్చేసరికి ఇక్కడ నేను ఇంతకుముందు జరిగిన ఈ పరిణామాలన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్రాచీనమైనటువంటి వారసత్వం ఉంది, తర్వాత ఈ పని పాటలలోంచి పుట్టుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ పాటల ఇది ఇంకా సజీవంగా ఉంది. దీనికి తోడు ప్రజానాట్య మండలి పెట్టినటువంటి ఒరవడి ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పాటను వాహికగా చేసుకొని పోవటం వల్ల ఇక్కడ ఒక ధోరణిగా ఇది మారింది. ఇది ఒక ట్రెండ్గా ఇక్కడ వచ్చిందనమాట. అది ఇక్కడ ఒక గొప్ప సంస్కారవంతమైనటువంటి పాట జనించడానికి కారణం ఏంటంటే ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే పాట రావటానికి కారణమైంది. ఇంతకు జయరాజ్ చెప్పినట్టు అది కమర్షియల్ సాంగ్ అనేది ఎట్లా ఉంటుందంటే సినిమా కోసం రాసేది కాసుల వర్షం కులిపించే పాట కావాలి. అది చాలాసార్లు ఏం జరుగుతుంది, ఇవాళ సినిమాల్లో విలువలు పోయినాయి. చూసేవాడిలో జంతువాంఛల్ని ప్రేరేపించాలి. వాడికి ఉన్న వివేకం అంతా నశించిపోయి వాళ్ళు ఉన్న జంతువాంఛలు, వాడు ఒక జంతువులాగా మారిపోవాలి. దానికి అనుగుణమైనటువంటి సాహిత్య సృష్టి ఇవాళ
జరుగుతున్నది అనమాట. అడపదడప ఎక్కడో ఒక మంచి పాట వస్తే రావచ్చు, కానీ మొత్తానికి సినిమా సాహిత్యం అట్లా ఒక కాలుష్యాన్ని విరజిల్లుతున్నటువంటి సాహిత్యంగానే మారిపోయింది ఇవాళ. అది అంటే తెలంగాణ దాదాపుగా అంటే అలాంటి పాటలు తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే సీమాంధ్రకి వెళ్ళి అలాంటి ఎక్కువ కవిత్వం వచ్చే సందర్భాలు కనిపిస్తాయి. తెలంగాణకి వెళ్ళేమో ఒక అంతర్భాగంకి వెళ్ళి ఒక నాభి లోతుల్లోకి వెళ్ళి వచ్చిన పాటలని మన తెలంగాణలో కనిపించే నేపథ్యం కనిపిస్తుంది. మనం ఇవాళ అంటే ఒక చెరువుల విధ్వంసం అనేది సీమాంధ్రుల కాలంలో ఒక చెరువుల విధ్వంసం కొనసాగింది. ఇవాళ మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెరువుల రూపురేఖలే మారిపోయినాయి. ఆ చెరువుల నేపథ్యంలో ఒక సాహిత్యాన్ని ఏమన్నా అంటే ఒక నాటి చెరువుల విధ్వంసం మీద ఒక కాన్సెప్ట్ ఉంది. చెరువులు ఇలా అధికారంలోకి వచ్చినాక చెరువుల యొక్క రూపురేఖలు మారిపోయిన నేపథ్యంలో వచ్చినాయి పాటలు, చాలా మంది రాసినారు. చెరువు ఇమ్మా ఊరి చెరువు అని వెంకన్న ఒక పాట రాసినాడు, సిద్ధారెడ్డి గారు కూడా ఒక పాట రాసినారు చెరువు మీద, మంచి పాటలు. అయితే ఉద్యమ కాలంలో ఏమవుతుందంటే ఒక పాట వచ్చిందంటే టకటకటకటక ఒకరి నోటి వెంబడి నుంచి ఒకరికి అది అవసరంగా పాడతారు, ఆ అవసరం తోస్తుందన్నమాట. అప్పుడు ఆ ఉద్యమానంతర దశలో ఏముంటుందంటే అంత ఉద్వేగం ఉండదు, అంత వేగంగా చలనం ఉండదు, సంచలించదు అట్లా. కనుక వచ్చినాయి చెరువు నేపథ్యంలో చాలా కవిత్వం వచ్చింది, మంచి పాటలు వచ్చినాయి. మా పెద్ద మనిషి ఆరేసిన వస్త్రంలా ఉంది చెరువు అని ఎక్కడ ఒక కవి ఉపమిస్తాడు. రాసిన చెరువు మీద పాట. చెరువే ఆదేరువు ఊరికి చెరువే బతుకుదెరువు, చెరువే కల్పవల్లి ఊరికి చెరువే కన్న తల్లి, చెరువే ఆదేరువు ఊరికి చెరువే బతుకుదెరువు, చెరువే కన్న తల్లి ఊరికి చెరువే కల్పవల్లి. అలా వచ్చి చెట్టు పుట్టకు చెరువు, చేను చెలకకు చెరువు, పాడి పంటల చెరువు, పశువుల నీళ్లకు చెరుపు, భూములకు మన చెరువు, బువ్వరాయి చెరువు, పల్లెలకు పట్నంకు పొద్దు పొడుపును చెరువు, ముద్దాడిందిర చెరువు, చందమామను చెరువు అందుకుందిర చెరువు, నల్ల మబ్బుకు చెరువు, కొంగు పరిచెను చెరువు, నింగి నేలకు సింగిడి వేసి నిలువున కురిసేసారు. అలా నేను చెరువు గురించి ఒక భావుకమైనటువంటి గీతం జయరాజు కూడా రాశారు. చెరువు మీద నీళ్ళ మీద నీటి మీద అసలు. అలాగే జయరాజు అని ఇంకోటి నీళ్ళు లేని పల్లెల్లో నీళ్లు రావాలన్న నేపథ్యంలో ఇవాళ మీరు కూడా ఒక పాట గతంలో రాసినట్టుగా గుర్తుంది. అదే నీటి మీద నేను జనరల్గానే ప్రకృతి మీద అనేకమైన నీరే ఆహారం, నేలకు నీరే మాగానం, పారే జలపాతం, పుడమిపై నీరే బంగారం, అమ్మ కడుపున జీవం అల్లుకుంది ఉమ్మ నీరై, అమ్మ ఒడిలో పాల ధరలాచను బాలై, కుండలోన మెతుకులను వండుతుంది అమ్మలాగా, వెన్నమీగడ పెరుగు ఎన్నో ఈ అమ్మలోన, నీరే ఆహారం నీరే మాగానం, పారే జలపాతం, పుడమిపై నీరే బంగారం. అలా ఆ స్థానమైన ఈ నీరే, ప్రాణమైన ఈ నీరే, నవ్వినా ఈ నీరే, ఏడ్చినా ఈ నీరే, నీరు ఆవిరైపోయినా నిదురపోదు ఏనాడు, నింగిపై కెగబాకి చినుకులై నేలరాలు, నీరే ఆహారం నేలకు నీరే మాగానం, పారే జలపాతం, పొడమిపై చేతిలో చెయ్యేస్తే స్నేహాల తడి చూడు, పెదవిపై తారాడే మాటరాయి నీరు, కష్టాల్లో కన్నీరై ఓదార్చినది చూడు, ప్రాణమెళ్ళిపోతా ఉంటే పొయ్యరా తులసి నీరు, నీరే ఆహారం నేలకు నీరే మాగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. అసలు మొత్తం నీరు, మబ్బులు నీరు, సముద్రము నీరు, భూమి అంతా చాలా తక్కువ. కాబట్టి వాటర్ అనేది చాలా, భూమి మీద పండిన ప్రతి గింజ దాని పూర్వజన్మలో నీటి బొట్టే అంటాడు ఒక కవి. దాని పూర్వజన్మలో అదొక నీటి బొట్టే అన్నట్టుగా. అంటే అందుకనే నీటి చుట్టే ఈ తెలంగాణ ఉద్యమం అయితే అది మొత్తం నీటి చుట్టే తిరిగింది. ఎందుకంటే గోదావరిని కృష్ణమ్మను తలపోయటం, చూడు తెలంగాణ సుక్క నీళ్లు లేనిదాన, నాగోడు తెలంగాణ బతుకు పాడైన వీణాని అందశ్రీ రాసిన వీళ్ళంతా మొత్తం అంతా నీటి చుట్టే తిరిగిన పాట. చూస్తే తెలంగాణ నిన్న ఏ నీరు కోసం అయితే మనం తల్లడిల్లామో దాదాపు 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఇంత మండుటెండలు, భయంకరమైన మండుటెండలు ఉన్న ఈ కాలంలో కూడా మీరు ఏ చెరువు కూడా ఎండిపోలేదు. ఇవాళ మిషన్ కాకతీయ
కారణంగా. అసలు ఎక్కడైనా చూడండి నేను ముఖ్యంగా ఏంటంటే పాలమూరు ప్రాంతంలో ఇప్పుడు మన కలువకుర్తి 2 దశలు పూర్తి కావటం వల్ల ఆ వచ్చిన నీళ్లతో ఆ చెరువులన్నీ కూడా వాళ్ళ చెరువులన్నీ నిండి ఉన్నాయి. దేవాదుల- మీకు దేవాదుల ఎప్పుడుగైనా నేను చాలా కాలం నుంచి పిచ్చుక గూళ్ళని మనం చెరువు కట్టల మీద పిచ్చుక గిజిగాడి గూళ్ళు మనం చూడలేదు, కానీ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అంటే ఒక చెరువు ఆధారంగా ఎన్నో కులాలు బతికినాయి. ఆ చెరువులోనే మనం పశువులను నీళ్ళు ఆపుకునే వాళ్ళం, అక్కడ చెరువు అనేది వ్యవసాయం చేసుకునే వాళ్ళం, కుల వృత్తులకు అన్నిటికీ చెరువు ఆధారం మీద. ఆ చెరువుని మొత్తం ఈ దేశంలో రాజు ఎవడని ఉన్నాడు అని అంటే అశోకుడి గురించే చెప్తాడు. అశోకుడే గుర్తు వస్తాడు రాజు ఎవడని అంటే. అశోకుడు చేసిన గొప్ప పని ఏంటంటే చెరువులు దవ్వించాడు, చెట్లు నాటాడు, రోడ్లు వేసాడు. ఈ గవర్నమెంట్ ప్రధానంగా చేస్తున్న పనులలో చెరువులు, చెట్లు, రోడ్లు ఇవి శాశ్వతంగా ఈ దేశం ఈ రాష్ట్రంలో కరువును నివారించడానికి, మనిషి సమగ్రంగా అభివృద్ధి చెందటానికి, దీని చుట్టూ సంస్కృతి పెరగటానికి ఈ 3 కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ ప్రధానమైన భూమిక ఈ గవర్నమెంట్ చేస్తున్న. చెరువు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉంది. అందుకనే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే చెరువు దగ్గర మొదలుపెట్టారు. అందుకే ప్రభుత్వం చెరువు దగ్గర మొదలుపెట్టింది. చెరువుల్ని బాగు చేయడం, శిథిలమైన చెరువుల్ని పునరుద్ధరింపజేయడం అనేది మిషన్ కాకతీయతో. ఈ చెరువులో నీళ్లు ఉంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు దాంట్లో మనం మడుగులన్నీ అడుగంటి పోయినాయి, బావులు సావుకు దగ్గర ఈయన అన్నప్పుడు సాకలి పొయ్యిలు కూలిపోయినాయి అని కూడా రాసి. ఆ చాకలి వాళ్ళ జీవితం చెరువు మీద ఆధారపడింది. ఆ చెరువు ఎండిపోతే వాళ్ళు ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోవాలి, నీళ్లు ఉండవు, వాళ్ళ జీవితం కొంత సంక్షోభంలో పడుతుంది. అట్లనే చేపలు ఇవాళ మీకు చూస్తే, అందుకని చేపలు పట్టడాన్ని ఒక పరిశ్రమగా మార్చాలి అని, అంటే చెరువులు బాగు చేయటమే కాదు, నీటి వనరుల్ని సృష్టించుకోవడం అనేది అంతా కేవలం వ్యవసాయం కోసం మాత్రమే కాదు, పరిశ్రమల కోసం మాత్రమే కాదు, వ్యవసాయ అనుబంధ వృత్తులు బ్రతకాలి. మీరు నిన్న గనక చూసుకున్నట్టయితే అసలు చెరువే నాశనం అయిపోయిన తర్వాత నువ్వు గొర్రెలు ఇచ్చినా వాడు ఓ పక్క జిల్లా 10 జిల్లాల నుంచి మేపుకుంటా ఎక్కడ అడవులు ఉంటే అక్కడికి వచ్చేవాడు. కానీ ఇలా గొర్రెని ఇవ్వటం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా వాడు నీటి తావు ఎక్కడుందో అక్కడనే దాని వెంట ఈ వలసలు నివారించాలని చెప్పి మేత కూడా ఇచ్చేటువంటి పథకం చేస్తున్నారు. దానికి అవసరమైనటువంటి మన స్టైలో గ్రాస్ అనేది ఉంటుంది, అది తీసుకొచ్చి మీకు గొల్లవాళ్ళ పొలాలలో కానీ లేదా పండ్ల తోటలలో వేయడం, అటవీ భూములలో వేయడం, దాని ద్వారా గొర్రెలకు మేత దొరికేటట్టు చేయాలి. అంటే ఇదంతా ఎందుకు తెలంగాణ దృక్కోణం నుంచి గ్రామాన్ని చూస్తే అర్థం అవుతుంది. అంటే మళ్ళీ మూలాలను మనం ఎత్తుకోవడం. తెలంగాణ సమాజం ఒక గ్రామీణ హైదరాబాద్ లో ఏ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన దానికంటే చెరువులో ఒక్క పాలి ఈది రావటం వల్ల కలిగే సంతృప్తి ఏదైతుందో అది దాని వెంట గొల్లోళ్ళు బతుకుతారు, ఆ గొల్ల కుర్మలు బతుకుతారు, అనేక మంది పశువులు బతుకుతాయి. అది ఒకటేంది అసలు ఒక సస్యశ్యామలమైన వాతావరణం మనకి. ఊరు చెరువు ఉందనుకోండి, భూమిలో తడి ఉంటే చిన్న అడవి పెరుగుతుంది చుట్టూ. నీ బోర్ వాటర్ కూడా బోర్లు వేసే వాతావరణం కూడా ఉండదు అసలు. క్రమంగా బోర్ నుండి నీళ్లు తోడుకునే పద్ధతి. అందుకే నదులతో చెరువుల్ని అనుసంధానం చేయటం, వ్యవసాయాన్ని బాగు చేయడం, రైతుకు అండగా నిలబడడం, అనుబంధ వృత్తుల్ని పెంపొందింపు చేయటం. అందులో కొన్ని కాల పరీక్షకు తట్టుకోలేక వెళ్ళిపోవచ్చు, కానీ నిలబడగలిగే సత్తా ఉన్న వృత్తులకైతే వాటికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా వాళ్ళని నిలబెట్టాలి అనే దృక్పథంతో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఒక శుభ సూచకం. అంటే తెలంగాణ భౌతిక పరిస్థితులకు, తెలంగాణ జీవన విధానానికి అనుకూలమైనటువంటి ఒక అభివృద్ధి నమూనా. ఆ నమూనాను అవలంబిస్తున్నందుకు మనందరం కూడా. ఇక్కడ ఇంకో విషయం, చెరువు విధ్వంసమే తెలంగాణ విధ్వంసం చెప్పొచ్చు ప్రధానంగా. ఇంకోటి ఎప్పుడైంది ఈ దేశంలో ఇంకోటి కూడా జరిగింది. ఏ శ్రమ మీద ఆధారపడి డప్పు నుంచి సృష్టించబడ్డదో సంస్కృతి, లేకుంటే ఏ చెప్పు, లేకుంటే ఏ మట్టి కుండ, ఇలాంటి ఏ గొర్రెగాసే కాపరి, ఇది ఒక పెద్ద సాంస్కృతికమైన జ్ఞానం. ఇది దీనికి ఒక యూనివర్సిటీ లేదు, దీనికి ఒక పాఠశాల లేదు, దీనికి ఒక కాలేజీ లేదు. ప్రపంచమే యూనివర్సిటీ, ప్రపంచమే యూనివర్సిటీ. కానీ దీన్ని ఇదొకటి ఉన్నది, దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, దీని నుండే శ్రమ ఉత్పత్తి పెరుగుతుంది అనే విషయం ఏదైతుందో దాన్ని సూక్ష్మంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ గమనించింది, వాటిని ప్రోత్సహిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రేపు గొర్రెల మేపే యూనివర్సిటీలు వస్తాయి, రేపు పొద్దున చేపలు పట్టడానికి ఎలాంటి మెలకువలు తీసుకోవాలనే యూనివర్సిటీలు వస్తాయి, ఎలాంటి కుండలు ప్రపంచ మార్కెట్లో అమ్మితే మనకు రేట్లు వస్తాయి అనేది ఈ ఆకాంక్షలన్నీ ఉద్యమంలో ప్రతిబింబించాయి. ఆ కాలం మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా, అది ఒక గొల్ల పిల్లవాడిని ఉద్దేశించి పాడినటువంటి పాట. మీకు అట్లా చూస్తే మీకు హిందువులు ముస్లింలు సఖ్యతగా పోరాడుతున్న దశలో కోదార్సిని మంచి పాట రాసినాడు. అసొయ్దుల హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి,
అంటే ఉద్యమంలోకి చాలాసార్లు ఏం జరిగిందంటే వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే ముస్లింల ఆధిపత్యం ఏర్పడుతుంది అని హిందువులకి చెప్పటం, లేదా హిందువులతో మీకు రక్షణ ఉండదని ముస్లింలు చెప్పడం, పరస్పర విరుద్ధమైన ప్రచారాలు చేసి తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవాలనుకున్నారు. కానీ ఆ దశలో ఈ రెండు మతాల వాళ్ళు కలగలిసి పోరాటంలోకి వస్తున్న దశలో ఈ పాట వచ్చింది, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అని. అంటే ఆ ఉర్దూ పదాల పోహళింపుతో వచ్చినటువంటి పాట కోదారి సీను రాసినటువంటి పాట. ఇట్లా అనేకమైనటువంటి ఈ ఉద్యమంలో నాకు మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, స్వాతంత్రోద్యమం చూడలేదు మనం. కానీ ఈ ఉద్యమంలో మాత్రం బాగా డబ్బున్న ఆసామి కాడ నుంచి మొదలు పెడితే పరమ కూలివాడు, రోజు కూలి చేసుకునే వాడితో సహా మమేకమై సాగిన ఉద్యమం ఏదైతుందంటే మన కళ్ళతోటి చూసింది అది తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే 29 రాష్ట్రాలు ఇవాళ దేశంలో ఉంటే ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంత పోరాటం జరగలే. భారతదేశ చరిత్రకు ఎంత పోరాటం ఉందో ఇలా తెలంగాణ చరిత్రకు 60 ఏళ్ళ పోరాటం ఉంది, ఒక ఆత్మ బలిదానాల పోరాటం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భూమిపుత్రుల పోరాటానికి ఇది ఒక నమూనా అయింది, ఒక ఆదర్శవంతమైనటువంటి ఉద్యమంగా మారింది. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం. ఇంకోటి మీరు బాగా గమనిస్తే బాగా వెస్టర్న్ పోకడలు టీవీలు వచ్చి రకరకాల వైబ్రేషన్స్ వస్తున్న రోజుల్లో, ప్రపంచం యొక్క మార్కెట్ ప్రభావం పల్లెల మీద పడుతున్న రోజుల్లో కూడా అన్ని పక్కకు నెట్టేసి అస్సలు వేల మంది ప్రజలు మళ్ళీ వీధుల్లోకి వచ్చి వేల మంది ప్రజలు మళ్ళా సమూహమై కూర్చొని పాటలు ఆడుకొని పాడుకొని టీవీలు సీరియళ్ళని పక్కకు నెట్టేసిన చరిత్ర ఏదైనా ఉందంటే సాంస్కృతికంగా అది తెలంగాణ. సినిమాను కూడా ధిక్కరించారు, సినిమా వ్యామోహాన్ని కూడా అతిక్రమించారు. సినిమా వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి అడ్డు తగిలితే నిలదీశారు. ఫ్యాన్స్ సంఘాలు అన్ని పక్కన పెట్టి ఈ దేశంలో ప్రతి విలేజ్ కూడా ఈ వెస్టర్న్ పోకటలకు ఎంతో కొంత తలొగ్గింది. కానీ తెలంగాణలో అది జరగలేదు. ఒక రకంగా ఈ మూమెంట్ దాన్ని బ్రేక్ చేయగలిగింది. ఒక కొత్త సాంస్కృతిక ఉప్పెన లాగా ఈ ఉద్యమం వచ్చి కొత్త చరిత్ర పట్ల స్పృహ అనిపించింది. వాళ్ళు చూడండి, చరిత్ర మీద మన కళలు ఏమిటి, మన నాట్యం ఏమిటి, మన సంగీతం ఏమిటి అనే అన్వేషణ వాళ్ళ తెలంగాణ ప్రజలలో మొదలైంది. దాని గురించి ఒక చర్చ జరుగుతుంది. ఇది చాలా ఒక గొప్ప పరిణామం. కనుక అటువంటి ఇప్పుడు మీకు ఇవాళ పత్రికల్లో ఎడిట్ పేజ్ బాగా చదువుతున్నారు తెలంగాణ వాళ్ళు. 8 పేజ్ ఆర్టికల్స్, 8 పేజ్లో నేను ఒక ఆర్టికల్ రాయాలని అనుకుంటున్నాను. అటువంటి కాన్షియస్నెస్ వచ్చింది, చాలా మంచి పరిణామం. ఒక రకంగా మన కాలంలో మేము ఈ ఉద్యమంలో పాల్గొనటం అనేది జీవితానికి పెద్ద సంతృప్తినిచ్చిన మూమెంట్ ఇది. ఈ చివరి దశ ఉద్యమంలో ప్రధానంగా అసలు పాటే అంటే ఒక రాజకీయాలు ఎంత ప్రభావితం చేసినాయో పాట కూడా అంతే ప్రభావితం చేసింది. ఒక సభ ప్రారంభానికంటే ముందు మొత్తంగా కాలికి గజ్జగట్టి గ్రామాన తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని అసలు రాజకీయాలు పుట్టక అంటే రాజకీయాలు లేని సమయంలో 90వ దశకంలో రాజకీయాలు వెనకబాటు గురైనప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది కౌలు కళాకారులే. కాలికి గజ్జగట్టి గ్రామాన తిరిగి ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో అసలు దాదాపుగా ఈ చివరి దశ ఉద్యమంలో 3000 పాటలు పుట్టుకొచ్చినాయి. కేవలం ఉద్యమ కోణంగా 3000 పాటలు తెలంగాణ ఉద్యమకారులు అనే వాళ్ళు రాయడం జరిగింది. ఈ ఉద్యమ కాన్సెప్ట్లో కొన్ని ఏమన్నా మంచి పాటలు ఏమన్నా వినిపించే ప్రయత్నం చేస్తారు. అసలు ఎంత దేశపతి శ్రీనివాస్ గారు మేము అందరం లక్షల మంది మీటింగ్లో పాల్గొనేటప్పుడు పెద్ద పొలిటీషియన్ తెల్లగా బట్టలు వేసుకొని వచ్చినా కానీ, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, రకరకాల వాళ్ళు ఉద్యమానికి వచ్చినా కానీ ప్రజలు డైరెక్ట్ పాటగాడు కరెక్ట్ పాటగాడితోటి మాట్లాడటం తప్ప ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేదు. వాడు గల్లా బట్టి తీసి పక్కన నెట్టేసి పాటగా స్టార్ట్ చేయండి అని అడిగిన వాతావరణం మనకు ఇక్కడ అంత మమేకమైన. ఏమవుతుందంటే ఉద్యమం ఉంటే పాటను ఉద్యమం మోసుకుపోతుంది. నేను ఇంట్లో కూర్చొని రాస్తాను కావచ్చు, కానీ ఉద్యమ వాతావరణం ఉంటే ఏమవుతుందంటే 10 గొంతులు దాన్ని తీసుకొని వెళ్తారు, లేదా నువ్వు పాడడానికి ఒక వేదిక నిర్మిస్తారు. అంటే పాట ఎప్పుడు కూడా అంటే నిప్పు ఆరిపోకుండా ఉఫ్ఫని ఊదడం లాంటిది, బూడిద పేరుపోకుండా నిప్పు మీద నిప్పే పాట కాదు, ఆ నిప్పును దాని మీద బూడిద పేరుకోకుండా ఊదగలిగే శక్తి పాటకు ఉంటుంది. అటువంటి రోల్ పాట అద్భుతంగా ప్లే చేసింది తెలంగాణ ఉద్యమంలో. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం గ్రామాన్ని తలపోస్తూ పాటలు వచ్చినాయి, తెలంగాణ తల్లి మీద అద్భుతమైనటువంటి పాటలు వచ్చినాయి, అమరుల మీద చాలా గొప్ప పాటలు వచ్చినాయి. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్,
అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల, మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి, నిధులన్నీ మళ్ళించి, నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా, తెగమట్టి గొట్టినా, తెగమట్టి గొట్టినా. ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చే ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. మన అమరులారా వందనం, విద్యార్థి వీరులారా వందనం. పాదాలకు కాలేజీలో వెలిగే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం. పాదాలకు. తర్వాత మన యశ్పాల్ రాసిన పాట, చాలా మంచి పాట అది. వీరుల్లారా వీరయోధులారా, అమ్మ రుణము కైతము రణముల ఒరిగినారా. తెలంగాణలో కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చని నెత్తురు చిమ్మినారా. అది చాలా మంచి పాట ఆయన రాసింది. ఇట్లా అమరుల మీద నేను జయశంకర్ గారి మీద ఒక పాట రాసినాను. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా. మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. రక్తసిక్త చరిత్రలో అదో అగ్నికీలా, 69 వేళ ఎగిసెను జనజ్వాల. కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు. కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు. ఆలోచన అవసరాన్ని తెలిసినా నిబద్ధుడు, ఆలోచన అవసరాన్ని తెలిసినా నిబద్ధుడు. తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. ఇట్లా అనేక మంది మీద జనహితుడేడమ్మా జనార్దనేడమ్మా అని మన జనార్దన్ రావు గారి మీద వచ్చినటువంటి పాట గాని. నిజంగా ఆయన కూడా మహానుభావుడు, చాలా తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్. కాకపోతే తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆదివాసుల ఆత్మ బంధు వేడికెళ్ళెను, మంచి కంఠం అది, చాలా మంచి. అట్లా అమరులను తలపోస్తూ వచ్చినటువంటి పాటలు, భూమిని తలపోస్తూ, చరిత్రను తలపోస్తూ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంబాలలో వెలయించి మించినది
అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా వర్ణ సహజత్వమున వనలతల మరపించు లాలిత్య రేఖా విలాసాల చిత్రణలు ఆనాటి చిత్రాలురా తెలంగాణ ఆలయపు కుడ్యాలురా భాషావధూనయన బాష్పతతి నణగింప కాటుక కంటినీరు చనుకట్టు వయింబడ ఎలా ఏడ్చెదో కైటబ దైత్యమర్దనుని గాదిలి కోడల ఓ మదంబ హాటక గర్భురాణి నిన్నున్న ఆకటికిన్ గొనిపోయి అల్ల కర్ణాటక కిరాత కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని అన్నాడు పోతన. ఆ సరస్వతీదేవి కన్నీళ్లు తుడిచాడట ఆయన. తుడిచి అమ్మా నిన్న అమ్మను, నేను నిన్ను నరాంకితం చేయను. శారదాంబ కంటి నీరు తుడిచినట్టి ఆర్తి నరాంకితము చేయనన్న స్వాభిమానమూర్తి పౌరుషాన తెలంగాణకు పోతన్నయ స్ఫూర్తి ఆ చంద్రార్కం వెలుగును మన బమ్మెర కీర్తి పలికినాడు భాగవతం భక్త కవి పోతన పలికించెను అతని చేత రామభద్రు దీవెనా భాషావధూనయన బాష్పతతి నణగింప రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా అని ఆయన రావిళ్ళ వెంకటరామారావు రాసిన పాటను మళ్ళీ పాడుకున్నాం. అట్లా చరిత్రను చెప్పినటువంటి పాటలు, ఈ నేల ఔన్నత్యాన్ని చెప్పిన పాటలు, కరువు గురించి చెప్పినటువంటి పాటలు, రాజకీయాల గురించి చెప్పినటువంటి పాటలు, సింగరేణి గురించి చెప్పినటువంటి పాటలు, ఎన్ని పాటలు ఆయన మీద అంటుకున్న నెత్తురు మీద దాని అద్భుతమైనటువంటి తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీసావంటే సింగరేణి, ఈ భూమి తల్లి కడుపు తెరిచి చూస్తే సింగరేణి, నల్లవజ్రం. ఇట్లా అద్భుతమైనటువంటి సాహిత్యం, అద్భుతమైనటువంటి పాటలు జనాన్ని ఉర్రుతలూపినాయి, జనంలో స్వాభిమాన చైతన్యాన్ని పెంచినాయి. ఒకటి సింగరేణి ఉద్యమ నేపథ్యంలో ఒక మంచి పాట వినిపించే ప్రయత్నం చేస్తారా? సింగరేణి అమ్మ సింగరేణి సల్లంగా చూడవే తల్లి సింగరేణి అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి నువ్వు కాలు పెడితే రైలు బండి ముందు కురుకును, నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులవ్వును, నీ చెమటతోటే చలవరాతి మేడలాయను, నీ నెత్తురంత మిల్లులాకు సత్తువాయను అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి. అలాంటి చాలా గొప్ప పాటలు. అంటే ఏ కోణాన్ని వదిలిపెట్టలేదు తెలంగాణ పాట కవులు. అన్ని రకాల అన్ని కోణాలు స్పృశించారు, అన్ని విషయాలు చెప్పారు. వివక్ష ఎన్ని రకాలుగా అమలవుతుందో చెప్పినారు, ప్రజల్ని జాగృతపరిచినారు, తెలంగాణను సాధించినారు. ఇవాళ ఆ పాటలన్నింటినీ సంకలనం చేయటం, ఆ పాటలన్నింటినీ ప్రచారం చేయటం, అందుకోసం ఆ చైతన్యాన్ని కొనసాగించడం. ఇవాళ తెలుగు యూనివర్సిటీ నేపథ్యంలో 1,00,000 పదాలతో తెలంగాణ మాండలికాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. మాండలికమనే కాదండి, అంటే అన్యాయం ఏం జరిగిందంటే 2.5 జిల్లాలదేమో భాష అన్నారు, 10 జిల్లాలదేమో మాండలికం అన్నారు. అట్లా కాదు, ఇది ఇక్కడ తెలుగు భాషే కనుక ఇక్కడ నిఘంటువుల్లోకి చోటు చేసుకున్నటువంటి తెలంగాణ పదకోశాన్నంతా పదజాలన్నంతా కూడా నిఘంటువుల్లోకి ఎక్కించేటువంటి ప్రయత్నం తెలుగు యూనివర్సిటీ ప్రారంభించింది. అట్లాగే ఇప్పుడు ఈ తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలంగాణ భాషను కూడా ఏ విధంగా ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సోమన సాహిత్యం గురించి చాలా జరగాలి. ఆయన సాహిత్యంలో ఉన్న పదకోశం, దాంట్లోంచి మనం పదకోశం తయారు చేస్తే ప్రాచీన తెలంగాణ పదజాలం అంతా దొరుకుతుంది. మీరు బతుకమ్మ పాటలు తీయండి, బతుకమ్మ పాటలన్నింటినీ రీసెర్చ్ చేయండి, బోల్డ్ అంత పదజాలం, మనం మర్చిపోయిన పదజాలం, మన డిక్షన్లోంచి మాయమైపోయిన పదజాలం అంతా దొరుకుతుంది. అట్లా పదకోశాల రూపకల్పన కావచ్చు, విస్మరణకు గురైనటువంటి కవులను ప్రచారం చేయటం కావచ్చు, మన కవుల్ని, ఇప్పుడున్న కవుల్ని ప్రచారం చేసుకోవటం కావచ్చు, వాళ్ళని సన్మానించుకోవడం కావచ్చు, అవార్డులు ఇచ్చుకోవటం కావచ్చు, డిక్షనరీలు రూపకల్పన చేయడం కావచ్చు, ఇంకా పలు రకాలుగా పూర్వం సాహిత్య అకాడమీలు ఎన్ని రకాల పనులు, చరిత్ర నిర్మాణం, శాసనాల పరిష్కారం, అనేక రకాల పనులన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహిస్తుంది.
ఇంకోటి ఈ తెలంగాణ అంటే ఒక భాష, తెలుగు భాషని, తెలంగాణ భాషని అంటే ఒక ప్రాథమిక స్థాయి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్టూడెంట్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ మోజులో పడిపోతున్నారు, కాన్వెంట్ స్కూల్ నుంచి కూడా ఇంగ్లీష్ మోజులో పడిపోతున్నారు మొత్తం టోటల్గా. దాని నేపథ్యంలో తెలంగాణ భాషని ఏ విధంగా కాపాడుకునే ఒక ప్రయత్నం చేయాలి, అసలు చేయాల్సిన అవసరం ఎంతవరకు? అంటే నిన్నటిదాకా మన తెలంగాణ భాషను మాట్లాడుకోవటమే సిగ్గుగా భావించే వాతావరణం నిన్నటిదాకా ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే అందరం ఓపెన్గా మన భాషను హృదయపూర్వకంగా మాట్లాడుకునే ఒక వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక అకాడమీ ఏర్పాటు చేయటం, దాంట్లో నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళని ప్రముఖుల్ని పెట్టడం, దేశపతి శ్రీనన్న లాంటి వాళ్ళు ఉండటం, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ మనము వెలగట్టలేని వాళ్ళు. అంటే ఇంత సాహిత్యం మీద ఇంత పట్టు, ఇంత జీవితం ఉండి, ఇంత జ్ఞానం ఉండి, జీవితం ఉండి ఇది సమాజపరం చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కనుక ఇలా గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఒక రకంగా తెలంగాణ భాషకు ఒక మంచి రూపురేఖలు రేపు భవిష్యత్తులో ఒక గొప్ప సౌరభం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాల నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక మన టీవీ ద్వారా తెలంగాణ ఉద్యమ కోణాల్లో నుంచి ఒక ఉద్యమ సాహిత్యాన్ని ఒక చెప్పే ప్రయత్నంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చి మీ యొక్క అమూల్యమైన ఒక గానాన్ని ఒక పాట రూపంలో, ఒక ముచ్చట రూపంలో పెట్టినందుకు మన టీవీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై తెలంగాణ.